హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి అయితే మినిమం ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి రాక్ స్పేస్ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కస్టమర్ సక్సెస్ అసోసియేట్గా మీరు ఈ యొక్క వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 20,000 వరకు అంటే జీతం ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదు. ఎక్స్పీరియన్స్ ఎటువంటిది అవసరం లేదు. ఎలా అప్లై చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది. అలాగే చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి మాత్రం ట్రై చేయండి, ఓకేనా. సో ఇక లేచేకంటే నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అది ఏంటంటే మన ఛానల్కి కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచేకంటే నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రాక్ స్పేస్ టెక్నాలజీ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కస్టమర్ సక్సెస్ అసోసియేట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి అనేసి ఉంది కదా, అది మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది ఎలా అప్లై చేయాలనేది. సో ఇన్ EMEA-CS అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే భారతదేశం, అలాగే రిమోట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రైవేట్ క్లౌడ్ అనమాట. INTL కో అనేసి ఇవ్వడం జరిగింది. INTL CASM అనేసి అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనేసి మేనేజ్మెంట్ అనేసి కూడా అర్థమన్నమాట. పూర్తి సమయం అలాగే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగ శీర్షిక కస్టమర్ సక్సెస్ అసోసియేట్ అనమాట. సో బయట నుంచి నాయిస్ ఏదైనా వస్తే మీరు ఇగ్నోర్ చేయండి ఈ యొక్క వీడియోకి. సో ఎందుకంటే బయట నుంచి ఇక్కడ ఎక్కువగా నాయిస్ అనేది రావడం జరుగుతుంది, కాబట్టి అవి ఇగ్నోర్ చేసి నేను చెప్పే మ్యాటర్ని మాత్రమే మీరు ఆలకించి సో మీరు తప్పకుండా అప్లై చేసుకోండి, ఓకేనా. సో ఉద్యోగ వివరణ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫుల్గా ఇవ్వడం జరిగింది మనకు మ్యాటరు. కస్టమర్ అభ్యర్థనలో వేగవంతమైన మరియు సమర్థవంతమైన ప్రతిస్పందన మరియు పరిష్కారాన్ని నిర్ధారిస్తూ మా అతిపెద్ద కస్టమర్ బేస్లోని సర్వీస్ డెలివరీ మేనేజర్లకు మద్దతును అందిస్తుంది. సర్వీస్ డెలివరీ మేనేజర్ల బృందంతో కలిసి పనిచేయడం ద్వారా సర్వీస్ డెలివరీ అసోసియేట్ ఇన్బౌండ్ కస్టమర్ అభ్యర్థులను చురుగ్గా నిర్వహిస్తుంది మరియు ఇవి పూర్తి రెగ్యులేషన్తో కనిపించేలా చూసుకోండి. దీనికి అత్యంత సముచితమైన బృందానికి వర్క్ స్కీములను రూట్ చేయడం, కస్టమర్ల అవసరాలకు నేరుగా ప్రతిబంధించడం మరియు సర్వీస్ డెలివరీ గ్రూప్ తరపున తరచుగా క్లరికల్ మరియు కమర్షియల్ టాస్కులు చేయడం అనేది అవసరమన్నమాట. అలాగే సర్వీస్ డెలివరీ అసోసియేట్లు ఇన్బౌండ్ కస్టమర్ అభ్యర్థనలకు వేగవంతమైన ప్రతిస్పందనలను అందిస్తాయి. సర్వీస్ డెలివరీ టాస్కులు మరియు ప్రాసెస్ల సామర్థ్యాన్ని పెంచుతాయి. అలాగే మతోన్నత మద్దతు అనుభవాన్ని అందిస్తాయి అన్నమాట. సర్వీస్ డెలివరీ అసోసియేట్లు తమ ప్రతి కస్టమర్ అభ్యర్థుల యాజమాన్యాన్ని తీసుకోవడానికి మరియు కస్టమర్ మరియు రాక్ స్పేస్ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మధ్య ఇంటర్ఫేస్గా అలాగే పనిచేయడానికి బాధ్యత అనేది వహిస్తారనమాట. అలాగే వారి తమ వినియోగదారులకు సాంకేతిక పరిపాలన మరియు నిపుణుల మద్దతు అవసరాలను తీర్చారని నిర్ధారిస్తారనమాట. అయితే ఉద్యోగానికి అవసరాలు ఏంటంటే కీలక బాధ్యతలు అనమాట. ఇన్బౌండ్ కస్టమర్ టికెట్ అభ్యర్థులను మరియు మార్గాన్ని సముచితంగా పర్యవేక్షించాలి. అలాగే నిర్దిష్ట విధి బాధ్యతల కోసం కస్టమర్ సమాచార అభ్యర్థనలకు నేరుగా ప్రతిస్పందించాలి. అలాగే కస్టమర్ అంతర్గత ప్రతిస్పందన రసీదును నిర్ధారించడానికి అంగీకరించిన సమయ ప్రయాణంలో ఓపెన్ టికెట్లను పర్యవేక్షించాలన్నమాట. అలాగే ప్రోగ్రెస్ కూడా చేయాలి. యాజమాన్యం మరియు పని టికెట్లను చురుగ్గా తీసుకోవాలన్నమాట. మద్దతు క్యూలో సాధారణ పునరావృత్తి కార్యాచరణ సమస్యలను గుర్తించాలి మరియు పరిష్కారానికి కస్టమర్కు మద్దతు ఇవ్వాలన్నమాట. సో ప్రాసెస్ లేదా మేనేజ్మెంట్ మార్పు ద్వారా టికెట్ వాల్యూమ్లను తగ్గించగల మరియు మరింత సమర్థవంతంగా నిర్వహించగల ప్రాంతాలను గుర్తించగలగాలి. అలాగే ఎస్కలేషన్ విధానాలను మరియు ప్రకారం మద్దతు అభ్యర్థులను ఫోన్ టికెట్ అనేది పెంచగలిగే ఉండాలి. అలాగే సపోర్ట్ రిక్వెస్ట్లను నిర్వహించాలి. అలాగే అంగీకరించిన టైం స్కేల్స్లో కూడా డెలివరీ చేయడానికి రాక్ స్పేస్
కస్టమర్ సపోర్ట్ టీములను కోఆర్డినేట్ చేసే విధంగా ఉండాలి. అలాగే నిర్దేశించిన విధంగా కంపెనీ భద్రత విధానాలు మరియు విధానానికి కట్టుబడి ఉండటం అనేది కూడా మీ యొక్క బాధ్యత. వ్యాపార పరిజ్ఞానంపై మీకు నెట్వర్క్పై వీటిపైన మీకు అనుభవం అనేది ఉండాలి. వాణిజ్య చతురతను ఉపయోగించడం ద్వారా టికెట్లను పూర్తి చేయడం అనేది కూడా జరగాలన్నమాట. కీలక పనితీరు సూచికలు వచ్చేసరికి టికెట్ పైన పని భారం పూర్తయింది. అలాగే కస్టమర్ సంతృప్తి, ఎన్పిఎస్ టికెట్ స్కోర్ ఆధారంగా పనితీరు ఖచ్చితత్వాన్ని చర్యలు తీసుకోవాలి. అలాగే ఎన్పిఎస్ టీ స్కోర్లతో సహా నికర ప్రమోటర్ స్కోర్ కోసం 80% ప్రపంచ స్థాయి లక్ష్యంగా దిశగా కృషి చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే వారి కస్టమర్ బేస్లో ప్రతి కస్టమర్ నిశ్చితార్థం అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టికెట్ మరియు పని భారం నిర్వహణ అనేది కూడా మీరు చేయాలన్నమాట. ఓకేనా. సో టెక్నాలజీ గురించి చూసుకుంటే మేము మల్టీ క్లౌడ్ సొల్యూషన్స్ నిపుణులను, అలాగే మేము ఎండ్ టు ఎండ్ పరిష్కారాలను అందించడానికి అప్లికేషన్లు, డేటా మరియు భద్రత అంతటా ప్రపంచంలోని ప్రముఖ సాంకేతికలతో మన నైపుణ్యాన్ని మిళితం చేసాము. అలాగే కస్టమర్లకు వారి వ్యాపార సవాళ్ళ ఆధారంగా వారికి సలహాలు ఇవ్వడం, స్కేల్ చేసి పరిష్కారాలను రూపొందించడం, ఆ పరిష్కారాలను రూపొందించడం మరియు నిర్వహించడం మరియు భవిష్యత్తులో రాబడిని ఆప్టిమైజింగ్ చేయడంలో మేము నిరూపితమైన రికార్డును కలిగి ఉన్నాము. అలాగే ఫార్చ్యూన్, అలాగే ఫోర్బ్స్ మరియు గ్లాస్ డోరు ప్రకారం పనిచేయడానికి ఉత్తమమైన ప్రదేశంగా పేరు పొందింది అనేసి ఇవ్వడం జరిగింది. మేము ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షిస్తాము మరియు అభివృద్ధి చేస్తాము అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సాంకేతికతను స్వీకరించడం, కస్టమర్లను శక్తివంతం చేయడం మరియు భవిష్యత్తును అందించడం వంటి మా మిషన్లో మాతో చేరండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే రాక్ స్పేస్ టెక్నాలజీపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఇదంతా కూడా మీరు చదువుకోవచ్చు అనమాట. సో ఇదంతా చదవడానికి ఏమీ లేదండి. వీళ్ళైతే రాక్ స్పేస్లో ఉన్న అన్ని స్పెషలిటీస్ని కూడా కస్టమర్స్కి ఏ విధంగా అందించాలి, ఎలా అందిస్తే వాళ్ళకి చేరుతుంది అనేది కూడా వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇక్కడ వైకల్యం ఉన్న కూడా వీళ్ళకి అప్లై చేసుకోవచ్చు. జాతి మతంతో సంబంధం లేదనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ కావచ్చు, మేల్స్ కావచ్చు, నెక్స్ట్ ఏపీటీఎస్ వారు కావచ్చు, అండ్ ట్రాన్స్జెండర్స్ కావచ్చు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయండి అనేసి అన్నారు కదా. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది. కస్టమర్ సక్సెస్ అసోసియేట్ అనేసి ఇక్కడ చూడండి, సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేసి ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. సో మీ యొక్క ఫుల్ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబరు, కరెంట్ కంపెనీ, సో అలాగే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క ఎడ్యుకేషనల్ స్కిల్స్ మొత్తం అంతా కూడా ఇక్కడ యాడ్ చేయండి. అలాగే వాట్ ఈజ్ యువర్ ఏజ్ రేంజ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే 18+ దాటి ఉండాలండి. సో 17 ఆర్ ఎవరు యంగర్ అనేసి ఇవ్వడం జరిగింది. 17 ఉన్న కూడా సరిపోతుంది. సో అలాగే ఐడెంటిఫై మై ఎథనిసిటీ అనేసి ఇవ్వడం జరిగింది. యాజ్ వైట్ కజిన్, అలాగే మీకు ఇక్కడ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మీరు మెన్షన్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఫీమేలా, మేలా, నాన్ బైనరీయా, సో ఇది కూడా సెలెక్ట్ చేసుకొని అప్లై చేయొచ్చు. అలాగే కన్సైడ్ యువర్ సెల్ఫ్ టు బీ డిసేబుల్డ్, మీరు డిసేబుల్డ్ అయితే ఎస్ అని, లేదంటే నో అనేసి పెట్టండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఐడెంటిఫై ఇవ్వడం జరిగింది. సో యూఎస్ అప్లికెంట్స్ అయితే వెటరన్ స్టేటస్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు యూఎస్ పర్సన్ అయితే యూఎస్ అనేది క్లిక్ చేయండి. సో ఎస్ రాక్ పేస్ అనేసి దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అనేది ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుందనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.